బేసిక్ గా అందరూ డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటంటే 3 సంవత్సరాలు ఒక కొత్త ఇండస్ట్రీకి వెళ్ళి ఆన్ ద జాబ్ నేర్చుకుంటారా, 100 రోజులు మీ కోఆర్డినేటర్ కోర్స్ చేసి అక్కడికే వెళ్ళి డైరెక్ట్ గా జాయిన్ అయిపోతారా? మీరు చెప్తున్న ఈ కోర్సెస్ లో అంటే దాన్ని కూడా అప్గ్రేడ్స్ ఏమైనా ఉంటాయా? మనకి నిమిషానికి మారిపోతుంది కదా, సో మీకు ఇచ్చే ఇన్స్ట్రక్టర్స్, కోర్సెస్ ఇచ్చే ఇన్స్ట్రక్టర్స్ కూడా అప్ టు డేట్ ఉంటారు? అప్ టు డేట్ అంటే వాళ్ళు ఎప్పటికప్పుడు లెర్నింగ్ అవుతూనే ఉండాలి మేడం. అవ్వకపోతే కష్టం అసలు, ఎందుకంటే వాళ్ళు అయితేనే కదా స్టూడెంట్స్ ట్రైన్ చేయగలరు. సో అలాగా ఇండస్ట్రీ డిమాండ్స్ ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇస్తున్న ఈ కోర్సెస్ వల్ల ఈ ప్లేస్ అవుతున్న క్యాండిడేట్స్ కి మరి స్టార్టింగ్ సాలరీస్ ఎలా ఉంటాయి? స్టార్టింగ్ ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి చూస్తే మేడం, ఇంటర్న్షిప్ ప్లస్ ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ స్టార్ట్ అయింది. సో ఇంటర్న్షిప్ పీరియడ్ లో like 15,000 అట్లా పే చేస్తారు అన్నమాట పర్ మంత్. తర్వాత 6 LPA 10 LPA డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. ఓహో, 6 lakhs per annum అంటే డీసెంట్ స్టార్టింగ్ సాలరీ. 50,000. ఇదివరకు వచ్చేసరికి మనం ఒక 2 years బ్యాక్ వర్క్ ఎట్లా ఉండేదంటే, క్యాంపస్ నుంచి హైర్ చేశాక వీళ్ళకి ప్రొబేషన్ పీరియడ్ ఉండి ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయాక మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆ ట్రైనింగ్ పీరియడ్ కాకుండా ఇంటర్న్షిప్ పీరియడ్ అని చెప్పి పెట్టారు. ఇంటర్న్షిప్ కి 4.2 నుంచే ఎలిజిబుల్. ఓహో, 4.2 నుంచి మొదలు పెట్టచ్చు. లాస్ట్ సెమిస్టర్ నుంచే స్టార్ట్ చేయొచ్చు.